నా పేరు శ్రీనివాసరావు, ఎంపీడీఓ గోలుగొండ మండలం. మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజీఎన్ఆర్జీ స్థానంలో సెంట్రల్ గవర్నమెంట్ వికసిత భారత్ 2047 ధార్మికతకు అనుగుణంగా భారత పార్లమెంటు వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 పేరుతో ఆమోదించి చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ ఈ విబీజీ రామ్జీ పథకం గురించి 6 వారాల పాటు కార్యాచరణ ప్రణాళిక గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ మొదటి వారం ప్రజలందరికీ తెలియపరిచేటట్టు వివిధ రకాల మండల స్థాయిలో కానీ, అలాగే గ్రామ స్థాయిలోని, పంచాయతీలోని ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది అన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో విరివిగా ఈ విబీజీ రామ్జీ చట్టం మీద ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈరోజు ఈ పత్రికాముఖంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వికసిత భారత్ రామ్జీ ప్రధాన అంశాలు ఏంటంటే, గతంలో ప్రతి కార్మికుడికి 100 పని దినాలు జరిగేవి, ఇచ్చేవారు ప్రతి సంవత్సరానికి ఒకసారి. అది 165 రోజులకి వేతన ఉపాధి హామీ కింద పెంచడం జరిగింది. అలాగే శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు, అలాగే నిర్ణీత సమయంలో చెల్లింపులు, చేసిన పనులకి ఆలస్యానికి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా చెల్లింపులు ఆలస్యమైతే వాటికి పరిహారం ఇవ్వడం, అలాగే గ్రామ సభ ద్వారా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేయడం, అలాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాలు అనుసంధానం చేయడం, అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతంగా ఈ యొక్క పథకం అమలు జరిగేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ విబీజీ రామ్జీ పథకం గురించి ప్రజలలో ప్రతి కార్మికుడికి తమ ద్వారా ఈ మీడియా ద్వారా చేరవేసి ఈ యొక్క గొప్ప పథకాన్ని అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ వారం ఇలాగే 6 వారాలు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి వారం మండల స్థాయిలో నిర్వహించబడుతుంది. గ్రామ స్థాయిలో ఈ ఈ తాలూకా విబీజీ రామ్జీ తాలూకా విషయాలు చెప్పి ప్రతిజ్ఞా కార్యక్రమం, అలాగే 3వ వారం గ్రామ సభలు, రచ్చబండ కార్యక్రమాలు ద్వారా, అలాగే 4వ వారం ఈ మహాత్మా గాంధీ వికసిత భారత్ గ్రామాలు అనే అంశంపై పాఠశాలలో చిత్రలేఖనం, పిల్లల చిత్రాల ప్రదర్శన, అలాగే 5వ వారం ప్రతినిధులతో చర్చ, మునుపటి చట్టంలోని లోపాలు, కొత్త చట్టంలో ఉపయోగాలు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 6వ వారం ఈ 100 రోజులు పనిచేసిన శ్రామికులు ఎవరైతే బాగా పాల్గొని ఈ మండలంలో బాగా పాల్గొని కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుర్తించి సన్మాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది 6వ వారం. ఈ విధంగా 6 వారాలు కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ ప్రతి గ్రామంలో ప్రతి కార్మికుడికి ఈ పథకం యొక్క ఉద్దేశము, దీని తాలూకా లాభాలు అన్నీ చేరవేస్తారని మీ ద్వారా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. కేటగిరీలుగా ఒకటి నిర్ణయించారు. నీటి భద్రత సంరక్షణ సంబంధించిన పనులు, గ్రామీణ మౌలిక వసతి అభివృద్ధి పనులు, జీవనోపాధి మెరుగుదల పనులు, వాతావరణ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనే పనులు, ఇవి 4 కేటగిరీలుగా ఒకటి నిర్ణయించారండి. తర్వాత అన్ని శాఖలు సమన్వయపరుచుకొని ఒక పారదర్శకతతో ఈ చట్టమంతా చేసే అన్ని పనులను వికసిత భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో నమోదు చేసి ఇందు చేసిన పనులు తిరిగి చేయడం తగ్గుతుంది, శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుంది, అవినీతిని అరికట్టవచ్చు,
తర్వాత వ్యవసాయము, కూలీలు సమన్వయము. ఈ చట్టం ప్రకారం విత్తనాలు వేయడం, కోతకు సంబంధించిన ప్రధాన వ్యవసాయ పనుల కోసం 60 రోజుల కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చు. ఆ సమయంలో ఈ చట్టం కింద పనులు ఆహ్, చేపట్టరు. దీనివల్ల వ్యవసాయ పనులు సజావుగా సాగుతాయి. అదొకటి మంచి ఉపయోగం రైతులకి. పరిపాలన వ్యయ పరిమితి పెంచారండి. కొత్త చట్టంలో పరిపాలన వ్యయ పరిమితి 6% నుండి 9%కి పెంచారు. దీనివల్ల అన్ని స్థాయిలో ఉపాధి సిబ్బంది సేవలు చేయడానికి, వారి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయడానికి అవకాశం ఉంటది. ఆహ్, ఇది పథకం అమలును మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడుతుందండి. తర్వాత కొత్త చట్టానికి సంబంధించిన సమాచారం అధికారిక వర్గాల నుంచే పొందాలి. అవసరమైన వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి కూడా పొందవచ్చు. ఆహ్, ఆశిస్తూ ఆహ్, సెలవు తీసుకుంటాం.